మత్తయి సువార్త 27:30 వరకు. You have heard that it was said by them of old time, you shall not commit adultery. But I say to you that whosoever looks on a woman to lust after her has committed adultery with her already in his heart. And if your right eye offend you, pluck it out and cast it from you. For it is profitable for you that one of your members should perish, and not that your whole body should be cast into hell. And if your right hand offend you, cut it off and cast it from you. For it is profitable for you that one of your members should perish, and not that your whole body should be cast into hell. ప్రభు చేసిన అత్యంత ముఖ్యమైన బోధ అంటే ఒక క్రైస్తవ జీవితము ఈ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవ విశ్వాసి నీతి ఏ విధంగా ఉండాలి అని ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన చేసిన అతి ముఖ్యమైన విశ్వాస జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన సారాంశము మనము ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ కొండ మీద ప్రసంగంలో మనం చూడవచ్చు. ఈ 40 దినాలు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు we took it as a day, the time of renewal. We took these days as a time of revival. This is a time of sanctification, and yet at the same time meditating on the cross of Christ. కదా, ఈ 40 దినాలు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, మన ఆత్మ మన ప్రాణాన్ని మనం చాస్టైజ్ చేసుకోవడానికి, దేవుడిని యొక్క మార్గాలలో ఆ నూతన పరచబడి ముందుకు నడవడానికి, రివైవల్ అయ్యి పొందుకొని మనం ముందుకు నడవడానికి అని మనం ఈ 40 దినాలు ప్రార్థనా కొడుకులు మనం గడుపుతూ ఉన్నాము. ఈరోజు శాంక్టిఫికేషన్ గురించి ప్రభువు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నారు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడము అన్న దాని మీద ఒక చిన్న మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ కొండ మీద ప్రసంగంలో 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కలిపి ప్రభువు చేసిన ఒక ప్రసంగం లాగా మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ ముందుగా దేవుని యొక్క ప్రజలు ఆయన నీతి గురించి ఆయన కొన్ని విషయాలు మనకు తెలియజేయడం మొదలుపెట్టారు. ముందుగా నీతిమంతులు ఎలా ఉంటారు అని వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదింపబడిన వారిని డిక్లేర్ చేసిన తర్వాత ఆయన నీతిమంతులు ఎలాగా అంటే పోలికలు, సిమిలిట్యూడ్స్ అంటారు, ఉప్పు వలె ఉంటారు, వెలుగు వలె ఉంటారు అని ఆయన కొన్ని విషయాలు చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట చెప్తారు. ఏంటి అని అంటే, నేను వచ్చింది ఆ నీతిని మీకు పరిచయం చేయడానికి, అవినీతి నుండి మిమ్మల్ని వేరుపరచడానికి అని చెప్తూ 20వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, ఎక్సెప్ట్ యువర్ రైచియస్నెస్ shall exceed the righteousness of the scribes and Pharisees, you will not enter into the kingdom of God. మీరు దేవుని రాజ్యానికి అర్హత ఎప్పుడు సంపాదిస్తారంటే, మీ నీతి శాస్త్రులు పరిసయ్యుల నీతి కన్నా అధికము కాని ఎడల మీకు ఎంట్రీ లేదు అని చెప్తూ, ఆ నీతి ప్రభువు కోరుకునే నీతి ఏ విధంగా ఉంటుంది అని మిగిలిన 48వ వచనం వరకు 5 డిఫరెంట్ కేటగిరీస్లో ఆయన నీతిని గురించి ప్రకటించడం మొదలు పెడతారు. మొట్టమొదటిగా ఆ నీతి పీస్ అంటే సహోదరులకి సమాధానం కుదిర్చే నీతిలాగా కనపడుతుంది. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆ నీతి ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి లస్టింగ్ లేకుండా, నేత్రాస, శరీరాస ఇవి లేకుండా జీవిస్తుంది అని చెప్పే నీతి అన్నమాట. తర్వాత ఆ నీతి మాటలను అలా ఊరికే డొర్లించదు అని ఒకటి. తర్వాత జనరాసిటీ అండ్ లాస్ట్లీ గుడ్నెస్. 5 క్వాలిటీస్ ఆఫ్ ద రైచియస్నెస్ ప్రభువు మనకి ఈ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఒక విశ్వాసి యొక్క నీతి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ రైచియస్నెస్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభువు అప్పటి వరకు చాలా సౌమ్యంగా, చాలా కరుణతో, ప్రేమతో మాట్లాడిన ప్రభువు ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆయన ఒక కఠినమైన బోధ మనం చేసినట్లు మనం చూస్తాము.
లార్డ్ ఈజ్ వెరీ కైండ్, వెరీ పేషెంట్. ఆయన చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన కనికరం చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, కరుణ, దయ నిరంతరము మన మీద కురిపించే దేవుడు. కానీ అదే ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలలో మాత్రము ఆయన చాలా కట్టువగా బోధించినట్టు, చాలా రిజిడ్గా, చాలా ఖచ్చితంగా బోధించినట్లు మనం చూడొచ్చు. దానిలో ఒకటి దిస్ రాడికల్ శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనల్ని మనం పరిశుద్ధపరచుకునే విషయంలో, అంటే మన జీవితంలో ఎక్కడన్నా ఏదైనా చిన్న తప్పుకి ఆస్కారం ఉన్నది, ఒక చెయ్యి ద్వారా, ఒక కన్ను ద్వారా, ఒక కాలు ద్వారా, ఒక నోటి ద్వారా ఏదన్నా ఆ ఆలోచన తప్పుకి ఆస్కారం ఉన్నది అని అంటే దానిని మనము కట్ చేయాలి అని చాలా రాడికల్గా ఆయన మనకి ఇక్కడ బోధిస్తారు. అది కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రభువు పాటించిన ఈ ప్రిన్సిపల్ మనందరము కూడా మనం కలిగి ఉండాలి అని ఆయన మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు రాడికల్ శాంక్టిఫికేషన్ అని అంటే దెర్ ఇస్ యాక్చువల్లీ నో అదర్ వే. ఫలించని కొమ్మ అది కట్ చేయబడాలి, లేదంటే చెట్టంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. అలానే ప్రభువు నీ కన్ను తప్పు చేస్తుంటే కన్నును తీసేయి, కన్నును పెరికేయి. నీ కుడి చేయి తప్పు చేస్తుంటే కుడి చేయి నరికేయి. చూసారండి, ఇంత స్ట్రాంగ్ బోధ ఈ రోజుల్లో బహుశా మనము చేస్తే తట్టుకోలేం. అండ్ గాడ్ వాస్ లైక్ దట్. దీని కొరకు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువు జ్ఞాపకం చేసిన ఒక్క చిన్న ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక చిన్న ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యూ. This is the story that actually happened to the people of Israel. దేవుడు తన ప్రజల విషయంలో ఆయన ఎంత రాడికల్గా శాంక్టిఫికేషన్ చేశారో, ఆయన ఎంత క్లియర్గా అంత్యదినాల్లో జీవిస్తున్న మనకు బుద్ధి కలుగుటకై పాత సంగతులన్నీ వ్రాయబడి ఉన్నాయని మనకు తెలుసు కదా. అలా వ్రాయబడిన సంగతుల్లో ఒక సంగతి ఈరోజు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం, ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 25 ఫస్ట్ 3 verses నేను చదువుతున్నాను. And Israel abode in Shittim, and the people began to commit whoredom with the daughters of Moab. And they called the people unto the sacrifices of their gods, and the people did eat and bow down to their gods. And Israel joined himself unto Baal Peor, and the anger of the Lord was kindled against Israel. దేవుని యొక్క కోపాగ్ని బహుగా రగిలిన సమయము ఇప్పుడు మనం చదువుకున్న మాట సందర్భంలోనికి వెళ్ళి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందుకొని ఇంకా వెళ్ళి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకోవాలి. కానీ వాళ్ళ నమ్మకం సరిపోదు, వాళ్ళ అవిశ్వాసముతో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు. ముందుకు వెళ్ళలేక అరణ్యములో వాళ్ళు 40 సంవత్సరాలు తిరుగుతున్న సమయం ఇది. ఆ 40 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు మోయాబు దేశములో సయూరు మన్యములో అక్కడ సయూరు పర్వతము, సయూరు మన్యములో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ విల్డర్నెస్లో 40 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు వాళ్ళు దేవునిని అనేక రకాలుగా వాళ్ళు శోధించారు. దేవునిని శోధించటము, దేవునికి నచ్చని పనులు చేయటము వాళ్ళు చాలా చేశారు. అయినా కూడా దేవుని వాళ్ళని విడిచిపెట్టలేదు. అరణ్యంలో ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ మోయాబు దేశంకి వచ్చినప్పుడు ఆ మోయాబు దేశపు రాజు బాలాకుకి భయం వేస్తుంది. భయం వేసి వీళ్ళని మామూలుగా అయితే మనం జయించలేము, యుద్ధముతో అయితే వీళ్ళని జయించలేము, కాబట్టి వీళ్ళని శపిద్దాము అని బిలాము ప్రవక్తని అతను కొనుక్కుంటాడు. బిలాము ప్రవక్తకి డబ్బులు ఇచ్చి, ఇదిగో నువ్వు వీళ్ళని శపించు అని పిలిపిస్తే బిలాము శపించడానికి బదులు దేవుని యొక్క బలవంతంతో దేవుని ప్రజలను అతను ఆశీర్వదిస్తాడు. అలాగా 7 సార్లు బలాకు రాజు అతనికి సొమ్మును ఆశ చూపించడము, బిలాము ప్రవక్త
ఆ బాలాకుకి తగినట్టుగా ఏదన్నా శాపం అని నోరు విప్పటము, నోరు విప్పిన తర్వాత ఆశీర్వచనాలు రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో దేవుని ప్రజలను నీవు శపించలేవు అని బాలాకుకి ఒక మాట చెప్పి తర్వాత ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాడు. ఇది మనము సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనంలో చూడొచ్చు. ఏంటి అనంటే, ఇదిగో దేవుని ప్రజలను నీవు జయించలేవు, యుద్ధం చేసి వాళ్ళని జయించలేవు, కాబట్టి వాళ్ళని కాంప్రమైజ్ అయ్యేలాగా నువ్వు చేయొచ్చు. వాళ్ళ శాంక్టిఫికేషన్ని నువ్వు దెబ్బతీయవచ్చు. వాళ్ళ పరిశుద్ధమైన జీవితం జీవించకుండా నువ్వు వాళ్ళని టెంప్ట్ చేయొచ్చు, శోధించవచ్చు అని ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఆ నంబర్స్ 31:16 ఎలా ఉంటుందనంటే, అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ బలాము అడ్వైజ్ సూచన మేరకు మోయాబీయులు, మిద్యానీయులు స్త్రీలు కొద్దిమంది కాదు, చాలామంది వాళ్ళు దేవుని ప్రజలు పురుషులను వాళ్ళు ఆకర్షించడం మొదలు పెడతారు. ఈ పన్నాగం ఎక్కడ జరిగింది, అసలు ఈ బాల్ ప్యూర్ అంటే ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువసేపు we're gonna spend time in looking at బాల్ ప్యూర్. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను. అండ్ బాలాక్ సెడ్ unto Balaam, come I pray you, I will bring you unto another place, peradventure it will please God that you may curse them from here. నేను వాళ్ళని, ఇదిగో నేను నిన్ను ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తాను, బహుశా నీవు అక్కడ నుంచి వాళ్ళని నువ్వు శపించవచ్చేమో అని బాలాకు బాలాంను కోరుతాడు. 28వ వచనం, అండ్ బాలాక్ బ్రాట్ బాలాం unto the top of Peor that looks towards Jeshimon. మళ్ళీ చదువుతున్నానండి, ఇది చాలా ముఖ్యమైన మాట. And Balak brought Balaam unto the top of Peor that looks towards Jeshimon. బాలాం చెప్తాడు, ఇక్కడ నువ్వు 7 ఆల్టర్స్ పెట్టి 7 bullocks 7 rams నువ్వు బలివ్వటానికి ట్రై చేయి, మనము మళ్ళీ దేవుని ప్రజలను చూసి శపిద్దామని ఏదో వాళ్ళు ప్లాన్ అదలో వేసుకుంటారు. ఈ ప్యూర్ అన్నది బాల్ ప్యూర్ దేవుడు అని అర్థం. ప్యూర్ అని అంటే ఓపెనింగ్ అని అర్థం అన్నమాట. ప్యూర్ అంటే ఓపెనింగ్. దట్ లుక్స్ టువర్డ్స్ జషీమన్ అని ఉంది. యషీమన్ దానిని చూస్తూ ఉన్న ప్యూర్ అని. జషిమన్ అని అంటే వేస్ట్ అని అర్థం అన్నమాట. దేవుని ప్రజల్ని గమనిస్తూ దేవుని ప్రజలు కింద క్యాంప్ వేసి ఉంచుతారు. ఆ క్యాంప్ని వీళ్ళిద్దరూ బాలాకు బలాము వాళ్ళని గమనించటానికి ఎక్కడికి వెళ్తారని అంటే ప్యూర్ అనే పర్వతం మీదకి ఎక్కి అక్కడ నుంచి వీళ్ళని ఏ విధంగా వేస్ట్ చేయాలి, ఈజ్ దేర్ ఎనీ ఓపెనింగ్ అని వాళ్ళు ఆలోచన చేయటం మొదలు పెడతారు. జాగ్రఫికల్గా అక్కడ ఏదన్నా అంటే బండ సందులు ఉండొచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఎన్ ఓపెనింగ్ అంటే ఫర్ ద వ్యాలీ బిహైండ్ అనుకోవచ్చు. అది లిటరల్ ఫిజికల్ మీనింగ్ అయితే అయి ఉండవచ్చు. ఆర్ ఇంకొకటి బాల్ ప్యూర్ అంటే కాననీయుల దేవతల్లో బాల్ ప్యూర్ ఒక దేవుడు. కాననీయుల దేవుళ్ళు అందరూ కూడాను మోస్ట్ ఆఫ్ ద గాడ్స్ ఆర్ గాడ్స్ ఆఫ్ ఫర్టిలిటీ. అంటే కొద్దిమంది చరిత్రకారులు చెప్తారు, ఈ ప్యూర్ పర్వతం మీద ఆ బయలుదేవత అయిన ప్యూర్ బాల్ ఆఫ్ ప్యూర్కి వాళ్ళు బలియాగాలు చేస్తున్నప్పుడు లేదంటే పూజలు చేస్తున్నప్పుడు దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, సెక్షువల్ యాక్టివిటీ. సో ఇక్కడ నుంచి వాళ్ళు చూస్తూ బాలాకు బిలాము చూస్తూ వీళ్ళని దేవుని ప్రజలను మనము ఓడించలేము, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఓడిపోయేలాగా మనం ఏం చేయొచ్చు అని అంటే వీళ్ళని మనము మోహానికి లస్టింగ్కి మనం గురి చేయవచ్చు అని ఒక ఆలోచన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వీళ్ళని మనం వేస్ట్ చేసేయచ్చు. దిస్ కుడ్ బి ద ఓపెనింగ్ ఫర్ ద వేస్టింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని బాల్ ప్యూర్ అని పేరు పెట్టి ఇట్ ఓవర్లుక్స్ జషిమన్ అన్నట్టుగా మనం చూస్తాం అక్కడ. వెల్, అదే విధముగా అక్కడున్న మోయాబు స్త్రీలు, మిద్యాను స్త్రీలు అందరూ వచ్చి వీళ్ళని దేవుని ప్రజలను ట్రాప్ చేయటం మొదలు పెడతారు.
ట్రాప్ చేస్తుంది. వాళ్ళతోటి సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనటమే కాకుండా వాళ్ళ దేవతలకి మొక్కమంటే వీళ్ళు మొక్కుతూ ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్న మాట అది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క ఉగ్రత బాగా రగులుకొని దేవుడు వాళ్ళ మీదకి ఒక ప్లేగ్ పంపిస్తాడు. ఒక మాట మోషేకి చెప్తాడు. 4వ వచనంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో, and the Lord said unto Moses, take all the heads of the people and hang them up before the Lord against the sun, that the fierce anger of the Lord may be turned away from Israel. And Moses said unto all the judges of Israel, slay ye every one his men that are joined unto Baal Peor. బాల్ పియోర్తో కలిసిన మన ప్రజలు, మన సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించిన హెడ్లు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు హ్యాంగ్ చేసేయండి, ఉరేసేసేయండి, వాళ్ళని చంపేసేయండి. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు తన ప్రజలను చూసి మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా ప్రజలను నువ్వు చంపేసేయని. నీ కుడికన్ను నీకు పాపము కలిగిస్తుంటే, నిన్ను పాపంలోనికి తీసుకువెళ్తుంటే కుడి కన్నును పెరికే. లార్డ్ ఈజ్ ఆల్వేస్ సో రాడికల్ అబౌట్ హిస్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. ఆ రోజు మోషే మాట విని, దేవుని యొక్క మాట విని వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళ పని మొదలుపెట్టారు. ఎంతమందిని అంటే దాదాపు 24,000 మంది వాళ్ళు అక్కడ ఆ రోజు చచ్చిపోతారు. అయితే ఒక్క మాట చూడండి ఇక్కడ 6వ వచనం. And behold, one of the children of Israel came and brought unto his brethren a Midianitish woman in the sight of Moses and in the sight of all the congregation of the children of Israel, who were weeping before the door of the tabernacle of the congregation. వీళ్ళందరూ ఇలాగ చంపి అందరూ బాధపడుతూ ఉంటారు. మా సంతాలను మేము చంపాము, వాళ్ళు ఇగో బయల్ పియర్కి వాళ్ళు లోబడ్డారు, అతని ముందు మొక్కారు అని చంపుకున్న తర్వాత వీళ్ళు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఒకడు వచ్చాడు. వాడి పేరు జిమ్రీ. ఇక్కడ వ్రాయబడి లేదు కానీ తర్వాత మనం చూస్తాం వాడి పేరు జిమ్రీ అని. ఇంకా ముందుకెళ్తే మనం చూసుకోవచ్చు 14-15 వచనాల్లో. ఆ జిమ్రీ అనేవాడు ఒక మిడియనైటిష్ ఉమెన్, ఆమె పేరు కాస్బీ. ఆమెను తీసుకొని వచ్చి దేవుని ప్రజల ఎదుట మళ్ళీ తప్పు చేయటానికి, అంటే అసలు ఏం పట్టనట్టు తప్పు చేయటానికి వాళ్ళు ట్రై చేస్తాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. 7వ వచనంలో, అండ్ వెన్ ఫినహాస్ ద సన్ ఆఫ్ ఎలియాజర్ ద సన్ ఆఫ్ ఏరన్, అహరోను కుమారుడు ఎలియాజరు, వీళ్ళు యాజకులు. ఎలియాజర్కి ఒక కొడుకున్నాడు, అతని పేరు ఫినెహాస్. ఈ ఫినెహాస్ ఎంత రోషము కలిగిన వాడంటే, ఒక జావెలిన్ని తీసుకొచ్చి ఆ జావెలిన్ వాళ్ళు టెంట్లో ఉన్నారు, సెక్షువల్ యాక్టివిటీస్కి పాటుపడుతూ ఉన్నాడు. ఒక ఇజ్రాయలైట్ మ్యాన్ విత్ అ మిడియనైటిష్ ఉమెన్ పాల్పడుతున్నప్పుడు ఒక జావెలిన్ తీసుకొని జావెలిన్ని గట్టిగా అతను విసిరినప్పుడు ఆ జావెలిన్ ఆ వ్యక్తికి ఆ ఉమెన్కి ఇద్దరిని పొడుచుకొని చీల్చి వాళ్ళని చంపేస్తాడు. అసలు ఇది చాలా ముఖ్యమైన మాట అండి. వేస్ట్ చెయ్యాలి అని బాలాకు ఆలోచన చేస్తూ దేవుని ప్రజలకి ఏదో ఒక రకంగా వీ ఫౌండ్ ఎన్ ఓపెనింగ్. ఏంటి అని అంటే, ఫర్ దెమ్ టు బి వేస్టెడ్ వీ హ్యావ్ టు గెట్ దెమ్ ఇన్ టు ద టెంప్టేషన్ ఆఫ్ లస్టింగ్. అడ్వైస్ తీసుకొని లస్టింగ్ పని మొదలైంది. లస్టింగ్ దగ్గర మొదలయ్యి వాళ్ళు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి అన్య దేవతలకు మొక్కటం మొదలు పెట్టారు. దేవుని ఉగ్రతకు కారణమయ్యాడు. దేవుని వాళ్ళని శాంక్టిఫై చేయటం, ద హోల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయల్ని శాంక్టిఫై చేయటం మొదలుపెట్టి 24,000 మందిని ఉరితీయమని చెప్పెత్తాడు. అయిపోయింది. ఆ మాట కూడా పట్టించుకోకుండా, ఆ భయం కూడా లేకుండా ఒక ఇజ్రాయేలీయుడు మిద్యాను ఉమాన్ని తీసుకొని వస్తాడు. ఫినహాస్ వాళ్ళిద్దరిని అక్కడికక్కడ రోషముతోటి చంపుతాడు.
ఫినెహాసుకి దేవుడు చెప్పిన మాట చూడండి 10వ వచనంలో. And the Lord spake unto Moses, saying, Phinehas the son of Eleazar the son of Aaron the priest has turned my wrath away from the children of Israel, while he was zealous for my sake among them. నా కొరకు నా రోషము అతను తీసుకొని ఆ రోషాన్ని అక్కడ అతను చూపించి ఆ ప్రక్షాళన అతను చేశాడు కాబట్టి నేను అతనికి అతని కుటుంబానికి నిత్యము సమాధానాన్ని ఇస్తాను, యాజకత్వంని వారి దగ్గర నుంచి తీసివేయను అని ప్రభువు ఒక ప్రామిస్, ఒక నిబంధన ఈ ఫినెహాస్ తోటి చేస్తాడు. ఎందుకు అనంటే దేవుని యొక్క రోషాన్ని, దేవుని యొక్క ఉగ్రతను చల్లబరిచి దేవుని యొక్క రోషాన్ని అతను రోషముగా తీసుకొని దేవుని యొక్క ఉగ్రతకు చల్లబట్టడానికి కారణమయ్యాడు. ఈరోజు బాలము బాలక్ లాగా దూరం నుంచి మన ఇజ్రాయేలీలు అంటే ఆత్మీయంగా మనము దేవుని ప్రజలము, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారము, మనల్ని చూస్తూ ఆ బాలాకు బాలం లాగా శత్రువు మళ్ళీ ఫాల్స్ ప్రాఫిట్ వాడి అనుచరులు ప్లాన్స్ వేస్తూనే ఉంటారు. వీళ్ళని మనం జయించలేం, వీళ్ళని మనం శపించలేం. కానీ వాళ్ళంతట వాళ్ళు పడిపోయేలాగా, వాళ్ళంతట వాళ్ళు నష్టపోయేలాగా, వాళ్ళంతట వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోయేలాగా మనము వీళ్ళని తప్పు చేయించవచ్చు, శోధించవచ్చు. దట్ ఈస్ అన్ ఓపెనింగ్ ఫర్ దెమ్ టు బి వేస్టెడ్. ఆ అడ్వైజ్మెంట్స్ తోటి మన జీవితంలో శోధనలు మొదలవుతాయి. చాలామంది మేము బాగానే ఉన్నాము అని అనుకుంటూనే మనము అనేక విషయాలకి లోబడిపోతూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో మన కుడి కన్నేది, మన కుడి చెయ్యి ఏంటి, మన జీవితంలో మనల్ని తప్పు చేయటానికి కారణమైన విషయాలు ఏమున్నాయి మన జీవితంలో? దీర్ఘశాంతుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు శాంక్టిఫికేషన్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి హీఈస్ ఆల్వేస్ వెరీ స్ట్రిక్ట్. He doesn't want you and me to go unfruitful. He doesn't want you and me to be wasted away. ఈరోజు ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. How radical are you in sanctifying yourself? చాలా మంది శాంక్టిఫికేషన్ ప్రేయర్స్ మనం ఎలా చేస్తామంటే, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, ప్రభా నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ చేసే పనులు చేస్తూనే ఉంటాం. వేర్ ఈస్ అవర్ రాడికల్ సాంక్టిఫికేషన్? ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు ప్లక్ అవుట్ యువర్ రైట్ ఐ. చాలా మంది అంటారు ఇది హైపర్బోలిక్ లాంగ్వేజ్, లార్డ్ డజంట్ వాంట్ రియల్లీ టు ప్లక్ యువర్ ఐ ఆఫ్ అని చెప్తారు. అగైన్ మనం ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు కదా, దేవుని మాటలని ఎలాగైనా అర్థం చేసుకొని మనం నిజంగా అది దేవుడు చెప్పట్లేదు, కానీ ఆయన ఆ మాట వెనకాల భావాన్ని గ్రహించమని చెప్తున్నాడని వీ బ్రింగ్ ఇట్ సో లైట్లీ. కానీ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ డిడ్ in his church in the wilderness. This is the first of the many temptations where Lord has to judge right away, where Lord has to pluck out, where Lord has to cut off, and he did without hesitation. He did without hesitation. అలా చేసిన వారికి సమాధానము. Whoever is actually understanding the jealousy of the Lord, దేవుని యొక్క రోషాన్ని అర్థం చేసుకొని ఆ రోషాన్ని తమ రోషముగా కలిగి జీవిస్తారో, అంత రాడికల్గా శాంక్టిఫికేషన్ ప్రాసెస్ని పాటిస్తారో, అలాంటి వారికి సమాధానము, అలాంటి వారికి నిత్య కృప. కానీ ఎవరైతే పాటించరో అలాంటి వారికి శ్రమ, అలాంటి వారికి కష్టం, నష్టం కదా. How are you sanctifying yourself? How radically are we sanctifying ourselves? దేవుడు మనందరిలో ఫినెహాసుకు కలిగిన రోషము, మోషేకి కలిగిన విధేయత,
సొంత వారిని అతను ప్రభు చెప్పిన మాట హ్యాంగ్ దమ్ అప్. ఆ విధేయత, ఆ రోషము దేవుడు మనందరికీ కూడా దయచేసి మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటూ ఆయనకు ఇష్టమైన జీవితము, ఆయన మనతో వాగ్దానాలు నిబంధన చేసే జీవితము మనందరము జీవించడానికి దేవుడు మనకి సహాయము చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు సెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.